కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ చాలామంది రైటర్లు లేకపోతే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ కంగ్రాట్స్ అంటున్నారు, బిగ్ అచీవ్మెంట్ అంటున్నారు, చాలా చాలా మాట్లాడుతున్నారు. బట్ ఒకటైతే ఫ్రాంక్గా చెప్పండి, మీ 50 years కెరియర్లో హౌ సాటిస్ఫైడ్ 50 movies. సారీ 50 మూవీస్ కెరియర్లో 50 మూవీస్ కెరియర్లో నిజంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ, తెలుగు రైటర్స్ నుంచి కానీ, తెలుగు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ఎంతవరకు మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్ మీ కెరియర్లో? ఇప్పుడు ఆ కోఆపరేషన్ లేకుండా ఆ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ నేను డెలివర్ చేయకుండా 50 మూవీస్ రన్ చేయలేను. టు బీ ఫ్రాంక్ అదే నిజం. అండ్ ఇది నా ఒక్క హార్డ్ వర్క్ అవ్వదు. నాకు ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన డైరెక్టర్స్, దాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరి టీమ్ ఎఫర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను బేసిక్గా ఐ బిలీవ్ ఇన్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్. నేను ఫస్ట్ డే 1 నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాను అండ్ ఐ స్టిల్ స్టిక్ టు ఇట్. సో అది నేను యాక్టర్గా నేను రాయలేను. సో ఒక డైరెక్టరో, ఒక రైటరో, ఒక ప్రొడ్యూసరో ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి మన దగ్గర వచ్చినప్పుడు నేను 100% ఇవ్వగలను. సో ఇట్స్ డెఫినెట్లీ టీమ్ వర్క్ అవుతుంది. లేదండి, అంటే నేను అనేది ఏంటంటే మీకు యూ సర్టెన్లీ గాట్ అందరికంటే కూడా మిగతా తెలుగు హీరోయిన్స్ కంటే కూడా మీకు ఎక్కువ వచ్చినాయి. ఇట్ ఈస్ పార్ట్లీ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ అన్నిటి వల్ల. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ ఆఫర్స్ ఇంకోటి ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారంటారు? ఇప్పుడు మాట్లాడినంత మంచిగా అప్పుడు అన్ని ఆఫర్స్ లేకపోతే అంత కోఆపరేట్ చేశారంటారు మీ కెరియర్కి? అది నాకు కావాల్సినంత ఇచ్చారు. నాకు కావాల్సినంత ఇచ్చిన మూలనే నేను ఈ స్టేజ్లో నుంచి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నాను. సో బికాజ్ నేను 50 రౌండ్ చేయగలిగాను కాబట్టి. అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ మోర్ మూవీస్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది, నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ డూయింగ్ నివిన్ పాలీతో ఒక మూవీ వస్తుంది. సో ఐ హ్యావ్ గుడ్ లైనప్. ఈవెన్ ఆఫ్టర్ 50th ఐ హ్యావ్ 56 మూవీస్ లైనప్. సో అవన్నీ ఎవరో ఒక డైరెక్టరో ఎవరో ఒకళ్ళు నా కోసం నన్ను ఊహించుకుని రాసిన క్యారెక్టర్సే. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ దట్. థ్యాంక్ యూ. అంజలి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నాకు మీరు బాగా కనెక్ట్ అవడానికి రీజన్ మెయిన్ మీరు కూడా అటు ఆంధ్ర సైడ్ అమ్మాయి, ఈవెన్ ఐ వాజ్ ఆంధ్ర అమ్మాయి. సో అందుకని బాగా కనెక్ట్ అవుతాను. శ్రీనివాస్ గారు ముందుకు వచ్చినా కూడా నేను అడుగుతాను క్వశ్చన్. లేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ 50th ఫిలిం. అండ్ ట్రైలర్ చూసినంతసేపు ఒక చిన్న గ్లిమ్స్లో యు ఆర్ లైక్ ఫైట్ చేస్తున్నటువంటి ఎలిమెంట్స్ లాంటివి కనిపించినాయి. యాక్షన్ పార్ట్ కూడా ఉందా మీ సైడ్ నుంచి? అఫ్ కోర్స్ ఉంది. హౌ యూ ఎంజాయ్డ్ ఈ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అవి చేసినప్పుడు? అది నేను కంటే మిగిలిన ఎవరిని ర్యాండమ్గా అడిగినా కూడా చెప్తారు మా సెట్లో. బాడీ డబుల్కి రోప్ వేస్తానంటే ఎందుకు ఫేస్ కనిపిస్తుందా, నేను వేసుకుంటాగా అంటాను. నేను అక్కడికి వెళ్ళి నాకు అంత ఇష్టం. నాకు స్టంట్స్ ఈ మధ్య నా ఏమంటారు ఒక చిన్న ఫేవరెట్ థింగ్ టు డూ లా అయిపోయింది ఇప్పుడు కొన్ని మూవీస్లో. అండ్ మీరు ఇప్పుడు చూసిన షార్ట్స్ వచ్చి క్లైమాక్స్ పార్ట్. సో క్లైమాక్స్ ఫుల్గానే రోప్స్లోనే ఉంటాం అండ్ ఎయిర్లో ఉంటుంది ఫైట్ మోస్ట్లీ. సో అందుకని అది అంత బాడీ డబుల్స్ చేయలేము. ఇంకా దీనికంటే రియల్ స్టంట్స్ ఉన్నాయి అందులో. వుడ్ బ్రేకింగ్ అవి కూడా చేశాను నేను. I don't know, I personally enjoy fight stunts and rope shots. ఇది నీకు ఎందుకు ఇందులోని ఫేస్ కూడా కనిపిస్తుంది అంటారు, తిరిగితే కనిపిస్తే నేను వేసుకుంటా అంటాను నేను అక్కడికి వెళ్ళి. సో ఐ డోంట్ నో, ఐ లవ్ డూయింగ్ ఇట్. సో మీకు ఇక్కడ ఫన్ జనరేట్ మాకు బాగా కనిపిస్తుంది శ్రీనివాస్ గారితో. ఆన్ సెట్స్ కూడా అలాగే ఉంటుండేనా? మీరు ఇక్కడ చూస్తుంది ఒక 10-20%. మేము సెట్లో మమ్మల్ని షార్ట్కి తీసుకెళ్ళడానికే టైం పడుతుంది. రండి కోనగారే వచ్చేస్తూ ఉంటారు అందరికి క్యారవెన్స్. రండి ఇంకెవరు రాలేదు అందరూ ఒక చోటు కూర్చొని ఏదో ఒక మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. మోస్ట్లీ సెట్స్ ఇలాగే ఉంటుంది. మూవీస్ షూటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఒప్పుకోకపోయినా ఈ వర్క్ ఆ వర్క్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉంటుంది. కానీ నేను చాలా రోజుల తర్వాత కంప్లీట్ సెట్ అయ్యో అప్పుడే అయిపోయింది ఆ షూటింగ్ అన్న ఫీల్ నాకు. బికాజ్ ద రీయూనియన్ ఫస్ట్ థింగ్. మాకు ఫస్ట్ పార్ట్ నుంచి అందరూ కలిసి వర్క్ చేస్తున్నాం, అందరూ ఫ్రెండ్సే. సో సెట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం. పొలిమేర రాజేష్ గారు, నేనే అక్కడుంటే చాలా పొలిమేర దాటి రావాలా? అక్కడున్నా పర్లేదు. అంటే పొలిమేర రాజేష్ గారు సత్యమే చెప్తారు కాబట్టి. సో అంటే పొలిమేరలో ఆల్రెడీ ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఆరెల్స్ ఈ దయ్యాలు హారర్ ఇలాంటి జోనర్ ఉంది. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది కూడా. యు ఆర్ రిలేటెడ్ ఇంటూ ఎలా కాకపోయినా ఉన్నా కానీ మీరు దయ్యాలకి చాలా ఫేమస్ అని చెప్పి నేను అంటాను. ఈ స్టేట్మెంట్ మీరు ఏమంటారు? దయ్యాలకి, హారర్ క్రైమ్ జోన్స్కి అండ్ బ్లాక్ మ్యాజిక్ సినిమాస్కి సత్యం రాజేష్ ఆర్ పొలిమేర రాజేష్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోతున్నారని నేను అనుకుంటున్నాను. వాట్ యూ ఫీల్ ఈ స్టేట్మెంట్? దానికి సంబంధం లేదు. ఆ మూవీ అది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. అది కొత్త రకంగా పాయింట్ ఎత్తి తీశారు, అది వేరే.
ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ప్లస్ హారర్ ఉంది. ఇది ఇందులో దయ్యాలు చేతబడులు ఉండవు. దయ్యాలు ఉంటాయి కానీ చేతబడులు ఉండవు. ఇది కామెడీ సినిమా. ఇందులో నేను క్యారెక్టర్ ఇందులో ఇది 10 years బ్యాక్ అదే రోల్ చేస్తాం. నేను, శ్రీనివాస్ రెడ్డి, శకలక్ శంకర్, ఇప్పుడు సత్య ఆడాడు సినిమాలో. సో అదే క్యారెక్టర్ కాబట్టి దానికి సంబంధం లేదు. ఇది పార్ట్ 3 కూడా చేసిన. అది వశీకరణ చేయటం ఉంది కదా పూజ, నువ్వు అది నేర్పిస్తావా అని అడుగుతున్నాడు. ఆయన ఇంట్రెస్ట్గా ఉన్నాడంట. అరే నీకు మంచిగా సమ్మర్ క్యాంప్ ఒకటి బెటర్, హ్యాపీగా 15 రోజులు కోర్సు ఒకటి పెట్టు వశీకరణ, హ్యాపీ. తప్పకుండా ఈ సమ్మర్ క్యాంప్ పెడతాను చేతబడి ఎలా చేయాలని. అప్పుడు న్యూస్ ఇస్తే నాకే అడ్మిషన్, నేనే ఫస్ట్, నన్నే చేస్తాడు వశీకరణ. ఓకే రోజు కూడా వీడినే చేస్తాను పాపం. ఓకే అంజలి గారు, ఈ సంవత్సరం మీ మొత్తం 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కదా, అంటే హ్యాట్రిక్ హిట్ కొట్టే అవకాశం ఉందనుకుంటున్నా. మీరందరూ చూసి హిట్ చేస్తే డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టేస్తాను. అంటే గీతాంజలి ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ కొట్టేస్తాను అనుకున్నాను. ఆ తర్వాత Thank you అండి, నెక్స్ట్ గేమ్ చేంజర్, అవును. ఆల్మోస్ట్ అది కూడా అదే సో బేసిక్గా ఆర్డర్ ఏంటంటే గీతాంజలి అండ్ నెక్స్ట్ మంత్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత గేమ్ చేంజర్. ఆల్ ఆర్ జీ, స్టార్ట్స్ విత్ జీ అండ్ ఎస్. సో అన్ని జీ, సో అన్ని సెంటిమెంట్లు అన్ని వర్కౌట్ అవుతున్నాయి. అన్ని గ్రహాలు నా వైపు చల్లగా చూసినట్టున్నాయి. సో హ్యాట్రిక్ కొట్టేస్తాను. ఇందులో చూసిన గీతాంజలిలోనే అంటే ఒక క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్ దయ్యం క్యారెక్టర్ కదా, ఇందులో కూడా మేబీ ఉండొచ్చు. ఒకవేళ మీరు నిజంగా దయ్యం అయితే ఎవరి పేరు రివెంజ్ తీసుకుంటారు? తెలీదు, మీ పేరు నాకు తెలియదు. నా పేరు నీకు తెలుసు కదా, చెప్పు. వెంకట్. లేదు, అలాంటి ఉద్దేశం ఇప్పుడు లేదు. మీరు ఇప్పుడు ఐడియా ఇచ్చారు కాబట్టి నేను కూర్చొని ఆలోచిస్తాను. ఎలాగో మాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ టైం ఉంది, ఇన్ బిట్వీన్ గ్యాప్ ఉంది. అవునా? ఓకే సార్. అంజలి గారు, ఒక క్వశ్చన్ మేడం. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న న్యూస్ అంటే మీరు త్వరలో మ్యారేజ్ చేసుకోబోతారు అనేసి మళ్ళీ వస్తుంది. మీరు చెప్తున్నప్పుడు నేను నవ్వితే పర్లేదు, మీ పక్కన ఉన్నాయి నేను నవ్వారు. నేనే కార్డులు పంచాల్సింది కాదు, పెళ్ళికి రావాల్సింది నేను, నాకు చెప్పలేదు ఎవరు. చెప్పండి. అంతేనా? ఇప్పటికి 4వసారి చేశారు నాకు, ఇది 5వసారి. అంటే త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేసి వస్తుంది. అది అంటే నిజమా లేకపోతే టైం ఉందా? యాక్చువల్గా నేను కూడా రీసెంట్గా విన్నాను ఇది. అంటే విన్నాను. సో విన్నాను అంటే ఆబ్వియస్లీ అది నిజం కాదని అర్థం. నాకు ఎవరో చెప్పారు. నిజం అయితే ఉంది, పెళ్ళి అయితే చేసుకుంటున్నాను, అది డెఫినెట్గా చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. అండ్ మీరు విన్న న్యూస్కి నాకు ఏ సంబంధము లేదు. అండ్ ఆల్సో నేను విన్నాను ఏదో లివింగ్లో ఉన్నానని. నేనే మా ఇంట్లో ఉండట్లేదు, అవుట్డోర్లో ఉంటున్నాను నేను. సో ఉంటున్న వాళ్ళు ఎవరో నాకు రెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుండు అనేది నా ఫీలింగ్. సో ఈఎంఐలు కడుతున్నాను నేను. సో పెళ్ళి అయితే ఇప్పటికి లేదు, అది ఫాల్స్ న్యూస్. ఓకే శ్రీనివాసనా, అసలు అంటే ఆన్ స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ మీద నీ కామెడీ ఫుల్ ఉంటుంది కదా, ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అసలు? ఏంటి ఏం పొద్దున్నే వెళ్ళటం హ్యాపీగా, లూడో టీం మా బ్యాచ్ ఉంది, కోడ్ పెట్టుకొని లూడో ఆడుకుంటా ఉంటాం. షార్ట్ రెడీ అనగానే వెళ్తాం. ఎందుకంటే మేస్త్రి మొత్తం రెడీ చేసి మాకు పెట్టగానే టేబుల్లో పెట్టి కూర్చొని తింటమే పని. చాలా చక్కగా అందరూ కొత్త డైరెక్టర్ శివ కూడా ఫ్రెండ్లీ అనమాట, కొత్త డైరెక్టరు. ఆయన కూడా 5 టేబుల్ లేదంటే లేదు, ఓన్లీ 4గురికే ఉంది లూడో టీం దీంట్లో అని చెప్పాము. చాలా సరదాగా అందరూ, అంటే ఆర్టిస్టులు, మా తోటి ఆర్టిస్టులు కానీ, ఇప్పుడు సునీల్ గారు కానీ, సత్య, అందరూ చాలా హ్యాపీగా నవ్వుతూ సరదాగా చేశాం. సత్యం రాజేష్ గారు, పొలిమేర 2 ఇలా అంటే మీరు మెయిన్ లీడ్లో వస్తున్నటువంటి క్యారెక్టర్స్తో చేస్తున్నారు. ఇప్పుడు గీతాంజలిలో మీరు ఒక పార్ట్ కదా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి మళ్ళీ దీంట్లో? నేను హీరోగా చేస్తూ మళ్ళీ ఫ్రెండ్ యాషానికి ఎందుకు వచ్చావని అడుగుతున్నట్టు. కాదండి, నేను అబిన్ టెల్లింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఆర్టిస్ట్ని క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటాను, మధ్య మధ్యలో సినిమాలు చేస్తాను అంతే. క్యారెక్టర్స్ రెగ్యులర్ అన్ని సినిమాలు చేస్తాను, బిజీగా అన్ని సినిమాలు చేస్తాను. చాలా సినిమాలు చేస్తున్నాను కూడా. కొత్త మూవీస్ కూడా కమిట్ అయ్యాను నేను, 4-5 మూవీస్ చేస్తున్నా. ఇంకా సినిమా హీరోగా అక్కడ కథలు వింటున్నాను, ఇంకేం కన్ఫర్మ్ కాలేదు. మిస్టర్ బచ్చన్ గారు, రవితేజ గారిది, లేకపోతే మన వరుణ్ తేజ్ మట్కా, అలా చాలా సినిమాలు చేస్తున్నాను. థ్యాంక్స్. అంజలి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. మీ 15th ఫిల్మ్గా ఇది ఎంచుకోవడానికి, అంటే ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతా నమ్మకంతోనే ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి? గీతాంజలికి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ ఈవెంట్స్లో నేను చెప్పింది. గీతాంజలి నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ 10 years బ్యాక్. నేను ఫస్ట్ చేసిన హీరోయిన్ సెంట్రిక్. అండ్ అది నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ మూవీ సక్సెస్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, నేను సెపరేట్గా విమెన్ సెంట్రిక్ మూవీ నేను పుల్ ఆఫ్ చేయగలను అనేది. సో ఇప్పుడు నేను గీతాంజలి 2 వస్తున్న టైంలో నా 50th మూవీ నేను రౌండ్ చేయాల్సి ఉండింది. సో దీనికంటే బెస్ట్
ఫిఫ్త్ ప్లేస్ నాకు ఎక్కడ దొరకలేదు. 50 అనేప్పటికీ గీతాంజలి అనేది నాకు స్పెషల్ ఆల్రెడీ. అండ్ గీతాంజలి అందరికీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫేవరెట్ మూవీ. అండ్ దానికి అది 50th అయితే ఇంకా నాకు స్పెషల్గా ఉంటుందని నేను ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఇది 50th అవ్వడం కూడా నేను చాలా హ్యాపీ, ఎందుకంటే మూవీ అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అదే ఒక ప్యాక్డ్ అంటారు కదా, అలా కుదిరింది. అండ్ మొత్తం ఎంటైర్ టీమ్ నా 50 మీద చాలా గట్టిగా వర్క్ చేశారు. అండ్ మేకింగ్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు. అండ్ నిన్న 2 days బ్యాక్ ఒక సాంగ్ షూట్ చేశారు. ఆల్మోస్ట్ మనం రిలీజ్కి దగ్గర ఉన్నాం, బట్ డే బిఫోర్ యెస్టర్డే మొత్తం అందరు యాక్టర్స్ వచ్చారు. అండ్ వీ మేడ్ ఎ సెట్ అండ్ వీ షాట్ ఒక మంచి సాంగ్ ఒకటి షూట్ చేస్తాం. అది కూడా ఇప్పుడు 2-3 daysలో లాంచ్ చేసేస్తాం, అయిపోయింది అది కూడా. సో అఫ్ కోర్స్ వై నాట్. మీరు ఇంకోటి ఏంటంటే మీరు ఫిల్టర్ లేకుండా మాట్లాడతారని కోన వెంకట్ గారు ఆలితో సరదాగా దాంట్లో చెప్పారు. అలా మాట్లాడడం వల్ల ఈ కెరీర్లో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేదంటే మంచి ఛాన్సెస్ ఏమైనా మిస్ చేసుకున్నారా? అంటే ఫిల్టర్ లేకుండా మాట్లాడతాను, రూట్గా మాట్లాడినా. నేను ఫిల్టర్ లేకపోవడం మాట్లాడడం అనేది 2 faces నాకు అలవాట్లేదు అండ్ నేను హ్యాండిల్ చేయలేను, అంతే, అంత సింపుల్. కోన వెంకట్ హలో అంజలి గారు ఇక్కడ హాయ్ అండి, దిస్ ఈజ్ రాజేష్. హాయ్ రాజేష్. సో యాక్చువల్లీ అది 50 movies అంటే నాట్ ఈజీ జోక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. Thank you. అండ్ ఈ 50 movies జర్నీలో చూసుకుంటే హూ ఇస్ ది బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? అది నాకు ఎప్పుడు ఉంటుంది, అది నా ఫేవరెట్ మూవీ అంటే ఇంక అంతే కదా. సీతమ్మ వాకిట్లో సీత క్యారెక్టర్ కూడా సీత. అండ్ దాన్ని తీసి పక్కన పెడితే చాలా మూవీస్ ఉన్నాయి, కానీ మీరు ఒక్క మూవీ పర్టికులర్గా అడిగితే సీతమ్మ వాకిట్లో నాకు ఎనీ గివెన్ టైం డే నాకు అదే వస్తుంది మైండ్లో. మీరు ఒక్క సినిమా అడిగితే లేదు ఒక 4-5 చెప్పొచ్చు అంటే చెప్తాను. జర్నీ ఉంది, బల్పు ఆర్ గీతాంజలి. సో బట్ ఒక్క పర్టికులర్ మూవీ అంటే సీతమ్మ వాకిట్లో. అంటే హీరోయిన్గా ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యాక్టింగ్ చూపించుకునేది ఒక సినిమా పడితే బాగుంది అనుకుంటారు. సో ఈ సినిమా ద్వారా మీకు ఆ స్కిల్ చూపించుకునే అవకాశం ఉందంట? ఇందులోనే మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసుంటారు, ఇది అన్ని ఎమోషన్స్ మిక్స్ అయి ఉంటాయి. ఆ అమ్మాయి భయపడుతుంది, నవ్వుతుంది, అండ్ షీఈ్ వెరీ అవుట్ స్పోకెన్ గర్ల్. అండ్ చాలా చాలా చిల్డ్గా ఉంటుంది. అండ్ అన్ని షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్కి. సో మనం ఎంత చేయగలిగితే అంత. లాస్ట్ క్వశ్చన్ శంకర్ అన్న. ఓకే, ఇదే ఫైనల్ క్వశ్చన్. దిస్ ఫైనల్ క్వశ్చన్. ఆ తర్వాత మైక్ పాస్. అది ఇంగ్లీష్లో అడగమంటున్నాడు అంతే కదా అన్నా, దిస్ ఇస్ రాజేష్ శ్రీకాకుళం. నన్ను అడగడానికి ఏమంటాయి క్వశ్చన్లు చెప్పు. శ్రీకాకుళం అంట. మీ శ్రీకాకుళమా? లేదన్నా, అంటే మర్చిపోయారన్న, ఏదో జాస్లు ఉన్నట్టున్నారు. మీ శ్రీకాకుళమా? మన శ్రీకాకుళం. ఓకే ఓకే. సో అంటే ఫస్ట్లో మీరు జబర్దస్త్ అంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ చేసుకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సడన్గా కొంచెం గ్యాప్ అంటూ క్రియేట్ చేసింది. సో ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అనుకోవచ్చండి? అదే కావాలనే, అది కొంచెం ఆ గ్యాప్ మధ్యలో ఇవ్వాలి, లేదంటే బోర్ కొట్టేది. గీతాంజలికి 10 years ఇచ్చేటట్లు మీరు ఇచ్చారన్నా? అంటే కథలు ఎత్తుక్కుంటున్నాను, మంచి కథ దొరకాలి కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాను. అదే. థ్యాంక్ యూ.